నా నేనే తనే నా నా నేనే తెనా నా నా తనే నా నా నే తనే నా నా నేనే. హే గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ దాస్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము వీడియోలో సన్ రూఫ్ గురించి మనం మాట్లాడబోతున్నాం అండి. సారీ, సన్ రూఫ్ కాదు, పానారామిక్ సన్ రూఫ్ గురించి మనం మాట్లాడబోతున్నాం అండి. సో మన ఇండియన్ వెదర్ కండిషన్కి మనము బండి కొనాలా వద్దా, అంటే సన్ రూఫ్ ఉండే వెహికల్ మనం తీసుకోవాలా వద్దా, దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుతున్నాం అండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ అయ్యే ముందు కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని ప్లీజ్ క్లిక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకన్ని కూడా కంపల్సరీగా క్లిక్ చేసి మర్చిపోద్దండి. ఫ్రెండ్స్, వెహికల్ కొనే ముందు మనము ఏ టైప్ ఆఫ్ వెహికల్ మనం తీసుకుంటామో ఫస్ట్ చూసుకోండి. ఫ్రెండ్స్, మనము సన్ రూఫ్ మనం తీసుకుంటున్నామా, లేదంటే పానారామిక్ సన్ రూఫ్ అనేది తీసుకుంటున్నామా, దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. సన్ రూఫ్ అంటే మనకి చిన్నగా ఉంటుందండి, గ్లాస్ అనేది చిన్నగా ఉంటుంది. పానారామిక్ అంటే మొత్తం కార్కి 70% వరకు పైన బాడీ అనేది గ్లాస్ అయితే ఉంటుందండి. కానీ మనకి ఈ వెదర్ కండిషన్కి అది యూస్ఫుల్లా కాదా, అది మనం మెయిన్ అండి. చూడండి, మనం సన్ రూఫ్ తీసుకోవాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయండి. నేనైతే బండి తీసుకుని 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్లో నేను పడే కష్టాలు, అంటే నా ఎక్స్పీరియన్స్ సన్ రూఫ్తో, దాని గురించి మీకు చెప్తానండి. నేను కొన్నప్పుడు ఈ వెహికల్ ఓవర్ ప్రైస్, అంటే సన్ రూఫ్ కోసం మనం ఓవర్ ప్రైస్గా మనం తీసుకున్నాం. ఎందుకంటే సన్ రూఫ్ మన వెహికల్ కావాలంటే ఖచ్చితంగా మనకి ఓవర్ ప్రైస్ అనేది పడుతుందండి, బండి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నాకైతే ఫ్రెండ్స్ మొత్తం 12 రీజన్స్ అనేది కనబడించింది సన్ రూఫ్ వల్ల మన డిసడ్వాంటేజెస్ ఏమైతే ఉంటాయో అది అనేది మీకు షేర్ చేస్తానండి. దాని తర్వాత మీకు అదిగిన నచ్చితే ఇక ఓకే, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ నాకు నో ప్రాబ్లం అంటే మీ సన్ రూఫ్ వెహికల్ మనం తీసుకోవచ్చండి. 12 రీజన్లో ఫస్ట్ రీజన్ అండి, నో ప్రాక్టికల్ యూజ్. అంటే మన వెహికల్ మనం కొన్నప్పుడు మాత్రమే మనం సన్ రూఫ్ అనేది వాడతాం. అది కూడా మనం వాడలేమండి. అంటే మనం వాడాలంటే డ్రైవర్. ఇప్పుడు నేను డ్రైవింగ్ సీట్లో ఉంటాను, నాకు సన్ రూఫ్ అసలు యూజే ఉండదండి. ఎందుకంటే నాకు ముందర అంత వైడ్ స్క్రీన్ అనేది ఉంటుంది. సో స్క్రీన్ చూసుకుంటేనే మాకు ఇది అయిపోతుంది. సో మన సన్ రూఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తామండి? ఓన్లీ అన్లెస్ మనం హిల్ స్టేషన్ పోతే, లేదా బండి కొనుక్కొని ఇల్లు అమ్మేసుకొని హిల్ స్టేషన్లోపే ఉండాలా, అయితేనే మనకు సన్ రూఫ్ అనేది యూజ్ అవుతుందండి. నా పరంగా అయితే చెప్తున్నానండి, మిగతా వాళ్ళ పరంగా అయితే నాకు తెలియదు. సన్ రూఫ్ అనేది నో ప్రాక్టికల్ యూజ్ అండి. కానీ మనం ఏంది హైప్లో కొనుక్కుంటామండి, అందరూ సన్ రూఫ్ అని కొనేసుకుంటున్నారు. నేను కూడా దానిలో ఒక మనిషి అండి, నేను కూడా అలా అనుకునే కొన్నాను. నాకైతే అసలు ఏం యూజ్ అయితే కాలేదు. 1 ఇయర్లో మ్యాక్సిమం 10 నుంచి 15 టైమ్స్ నేను అది ఓపెన్ చేసి చూసానేమో. ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేస్తారు, బ్యాక్ సైడ్ నిలబడ్డాము, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. కానీ అది సేఫ్ కాదండి, అది సేఫ్ కాదు. ఇప్పుడు బయట ఏమైనా తీగ ఏమైనా అల్లాడుతుందేమో, ఏమైనా చెట్టు ఏమైనా అల్లాడుతుందో మనం చూసుకోలేదనుకో మాత్రం అది ఇన్సిడెంట్కి అయితే అవుతుంది. రెండోది, సిటీస్లో మీరు ఓపెన్ చేసుకొని సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని మీరు డ్రైవ్ చేస్తున్నారు, దానిలో ఎవరో మంచి నిలబడుతున్నారంటే 500 నుంచి 5000 వరకు మనకు ఫైన్ అనేది ఉంటుందండి. సో యాజ్ సచ్ నో ప్రాక్టికల్ యూస్, ఫస్ట్ పాయింట్. ఓకేనా? సెకండ్ పాయింట్ అండి, క్యాబిన్ లోపల టెంపరేచర్ అనేది చాలా ఎక్కువైపోతుందండి. సపోజ్ ఎండాకాలంని ఫేస్ అయ్యేది మెయిన్ అదే అండి. సన్ రూఫ్ ఉంది కదా అని పైన పరదా అనేది తీసేసి బయట వెళ్ళిపోతానండి. బయట ఎక్కడ పోయినాం, షాపింగ్ పోయినాం, తినేకపోయినాం, ఏమైనా పోయినాం, లోపల వచ్చిన తర్వాత చూస్తే బండి మొత్తం టోటల్గా హీట్ అయిపోయిందండి. మామూలు వెహికల్ కన్నా నా వెహికల్ ఎక్కువ హీట్ అయ్యేది, ఎందుకంటే నాది పానారామిక్ సన్ రూఫ్ కాబట్టి. సో అది నాకు సెకండ్ ప్రాబ్లం అనిపించిందండి. సన్ రూఫ్ వల్ల నాకు హీటింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ నేను చెప్తే సన్ రూఫ్ వల్ల మనం మైలేజ్ అనేది ఎఫెక్ట్ కొడుతున్నట్టు మీరు నమ్ముతారా? నమ్మరు కదా. నాతో జరుగుతున్నానండి. ఎందుకంటే ఎంఎక్స్ వేరియంట్ డీజిల్లో సేమ్, అంటే ఇప్పుడు XV700లో ఎంఎక్స్ వేరియంట్ ఉంది కదా, అది కూడా డీజిల్ 2200 సీసీ బండినండి. నాది కూడా 2200 సీసీనే బండి. మాన్యువల్ కాదు కదా, ఇప్పుడు నాదే ఆటోమేటిక్ పంపండి. మాన్యువల్ వెహికల్తో నేను కంపేర్ చేసుకుంటే దానికి దీనికి 2 కిలోమీటర్స్ తేడా వస్తుందండి. 2 కిలోమీటర్స్ తేడా వస్తుందని అప్పుడు నేను తర్వాత చెక్ చేసుకుంటే ఎంఎక్స్ వేరియంట్కి సన్ రూఫ్ ఉండే వేరియంట్కి ఆల్మోస్ట్ 102 కిలోస్ అనేది తేడా వస్తుందండి. అది డ్యూ టు సన్ రూఫ్ వల్లనే, వేరే దానికోసం అయితే కాదు. సో సన్ రూఫ్ వేసుకోవడం వల్ల మన బండి వెహికల్ వెయిట్ అనేది పెరుగుతుందండి. ఓకేనా? ఇది నాకు థర్డ్ పాయింట్ అనిపించిందండి. ఫోర్త్ పాయింట్, ఫ్రెండ్స్, యూట్యూబ్ని ఎవరైతే ఫాలో చేస్తుంటారో వాళ్ళు చూస్తుంటారు, ఒక పెద్ద యూట్యూబర్ అండి, నార్త్ ఇండియాలో పెద్ద యూట్యూబర్, ఆయన స్కార్పియో బండిలో పైనుంచి వాటర్ లీకేజ్ అనేది అయింది. చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఇట్లా వాటర్ లీకేజ్ అనేది అయింది. సో మనము సన్ రూఫ్ అనేది సరిగా మెయింటైన్ చేయలేదంటే, లేదంటే మనం పద్దాక నిలబడినప్పుడు ఇది చూడండి, సన్ రూఫ్లో ఇక్కడ రబ్బర్ అనేది ఉంటుంది కదా, ఆ రబ్బర్ అనేది జరిగిన కొద్ది పక్కన పైన కొద్దిగా వేరే టేర్ అయినా లోపల వాటర్ లీకేజ్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుందండి. యాజ్ సచ్ నాతో అయితే అలా జరగలేదు, కానీ అలా జరగవచ్చు అని చెప్తున్నానండి. సో ఎవరైతే సన్ రూఫ్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారో ఇవన్నీ జాగ్రత్తలు కంపల్సరీగా పాటించండి. నిలబడేటప్పుడు ప్రాపర్గా చూడాలా, మన రబ్బర్ అనేది పక్కన పోతుందా లేదా. కొన్ని వెహికల్కి అయితే మొత్తం దాంతోనే గమ్తోనే అతికిచ్చిందే ఉంటుందండి, వేసి ఉంటాయి. కొన్ని వెహికల్కి ఉండవు. సో వెహికల్ పేర్లు అయితే నేను చెప్పలేను మీకు ఇప్పుడు, అది వేరే దానిలో వెళ్ళిపోతుంది. సో వద్దు. కానీ మీరైతే చెక్ చేసుకోండి. మనం వెహికల్ తీసుకున్నప్పుడు మనం పీడిఐ చేస్తాం కదా, పీడిఐ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా
మన పైన ఆ వెహికల్ గ్లాస్ పైన క్రాక్ అయిందా లేదా అనేది చూసుకోండి. డ్యామేజెస్ ఉందా, ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ వల్ల ఒక్కోసారి డ్యామేజ్ అయి ఉండొచ్చు. అట్లాగైనా అయినప్పుడు మనం వెహికల్ హైవే రోడ్లో మనం ఫాస్ట్ కొడుతుంటాం. బై సపోజ్ మనం ఏసీ ఆన్ చేసుకోలేదు, 4 విండోస్ అనేది మనం డౌన్ చేసుకున్నాము. ఆ డౌన్ చేసుకున్నప్పుడు పైన మిర్రర్ పగిలిపోయే అవకాశాలు కూడా ఉంటుందండి. అది కూడా ఆలోచించాలా. ఇది నా పాయింట్ 5 అండి, 5th పాయింట్ అండి. ఇది చెప్పాం కదా ఇప్పుడు, అది నా 5th పాయింట్. వెహికల్ సేఫ్టీ ఇష్యూస్ అనేది వస్తుంది. సో జాగ్రత్త, మనము ఏసీ ఆన్ చేయకోకుండా మనం ఒకవేళ బండి డ్రైవ్ చేస్తున్నామంటే 4 విండోస్ అనేది ఓపెన్ చేసుకొని డౌన్ చేసుకొని మనం డ్రైవ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా పైన సన్ రూఫ్ అనేది కొద్దిగా ఓపెన్ చేసుకోవాలా, లైట్గా. మనం టిల్ట్ చేసుకోవచ్చండి. మొత్తం అయితే సన్ రూఫ్ ఓపెన్ కాదు. వైల్ డ్రైవింగ్ అబోవ్ 60 కిలోమీటర్స్ పోతే, అంటే అబోవ్ 60 కిలోమీటర్స్ స్పీడ్ మీద పోయినప్పుడు సన్ రూఫ్ ఓపెన్ మనం చేసుకుంటే వెహికల్ అనేది వార్నింగ్ ఇస్తుందండి. వెహికల్ వార్నింగ్ ఇస్తుంది, అందుకని సన్ రూఫ్ బంద్ చేసుకోండి అని. ఓకేనా, ఇది నా 5th పాయింట్ అండి. ఓకేనా, సో మనం నెక్స్ట్ పాయింట్ మనం వెళ్దాము. 6th పాయింట్ అనేది, అంటే నా యాక్సెస్ నాతో అయితే జరగలేదు, కానీ మేబీ జరగచ్చు. మనం గిన సన్ రూఫ్ని ఇయర్లీ మెయింటైన్ చేయలేకపోతే, ఇయర్లీ అంటే నేనైతే సజెస్ట్ చేస్తానండి, ఎవ్రీ 10,000 కిలోమీటర్కి మనం వెహికల్ని మనం తీసుకుని వెళ్తాం కదా సర్వీస్ స్టేషన్కి, అప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రాపర్ గ్రీజింగ్ అనేది చేపియండి. ప్రాపర్ గ్రీజింగ్ చేపిలేదంటే మాత్రము మీ పైన సౌండ్ వస్తుందండి, నాయిస్ వస్తుంది. అంటే మనం బంద్ చేసినప్పుడు కర్రగా సౌండ్ రావచ్చు, టెర్రని సౌండ్ పోవచ్చు. ఓకేనా, సో అది కూడా ప్రాబ్లం రావచ్చు సన్ రూఫ్ ఉన్న వాళ్ళకి. అంటే అది పానరామిక్, ఇప్పుడు నా పానరామిక్ పరంగా నేను చెప్తున్నాను. చిన్న మూన్ రూఫ్ అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు, కానీ దానిలో కూడా మోటార్స్ ఉంటుంది కదా, మోటార్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అయితే రావచ్చు. సో ఫ్రెండ్స్, మనం సన్ రూఫ్ బండి కొనాలంటే ఇవన్నీ పాయింట్స్ మనం చూస్తున్నాం కదా. ఇంకా 7th పాయింట్ వెళ్దామండి. 7th పాయింట్ నాకు ఏమనిపించిందంటే, బండి మనం ఎప్పుడైతే అమ్ముతాం కదా, అమ్మేటప్పుడు సపోజ్ మన వెహికల్ పైన సన్ రూఫ్ పొరపాటున మనం మెయింటైన్ చేయలేదు, లేదంటే ఏమైనా లీకేజ్ ప్రాబ్లం వచ్చో డ్యామేజ్ అయింది అనుకుంటాం. ఓకేనా, ఆ వెహికల్ దానివల్ల రీసేల్ అనేది పడిపోతున్నాను, ఖచ్చితంగా పడిపోతుంది. ఇప్పుడు నేనే ఉన్నా, నా బండి అమ్మాలనుకుంటున్నాను, నా బండిలో ఇప్పుడు లీకేజ్ ఉందంటే మీరు కొంటారా? మీరు కొండరు. నాకు ఆల్మోస్ట్ వెహికల్ అనేది 30 lakhs పడిందండి. సో నా ప్రాబ్లం 1 yearకి అమ్మాలనుకుంటే సన్ రూఫ్లో ప్రాబ్లం ఉందంటే టక్కని 20 లక్షలు అని చెప్పేస్తారు. సో దానివల్ల మన రీసేల్ అనేది దెబ్బతింటుందండి మన వెహికల్. సో అదొక ప్రాబ్లం వచ్చింది 7th పాయింట్. 8th పాయింట్ వచ్చేసి సేఫ్టీ పరంగా. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడైనా వెళ్తున్నాము, రోడ్లో వెళ్తూ పక్కన లారీలు పోతుంటాయి. లారీలు పోయినప్పుడు వాళ్ళ టైర్ ఒక్కొక్కసారి బస్ట్ కావచ్చు. బస్ట్ అయినప్పుడు అక్కడ నుంచి ఒక చిన్న రాయి ఎత్తి వచ్చి దాని మీద పడినా అనుకో, సన్ రూఫ్ మీద పడితే సన్ రూఫ్ డ్యామేజ్ అయిపోయి, గ్లాస్ కదండి, చెప్పలేం. కానీ డ్యామేజ్ అయినా కూడా ఒక పరంగా చెప్పగలను. మహీంద్రా వరకు నేను ఏం చెప్తానంటే, మనం ముందర ఫ్రంట్ విండ్షీల్డ్ అనేది ఎట్లా ఉంటుంది కదా, మనం రాయి ఎగిరించి పడినా కూడా ఇరిగిపోతే లోపల జాగ్రత్త చూస్తున్నారా, దాని అతుకుని ఉంటుంది కదా, సేమ్ దీని సన్ రూఫ్ కూడా సేమ్ అలాంటిదే అండి. పైన అది కూడా అంతే, ఇరిగి కింద పడవు, ఎలాడుతుంది. కానీ డ్యామేజే కదండి. ఇప్పుడు ముందు దానికన్నా ఇప్పుడు దీని కాస్ట్ ఉంటుంది, దీని కాస్ట్ దగ్గర 15,000 నుంచి 18,000 ఉంటుంది. దీనికి డబుల్ ఆఫ్ కాస్ట్ అది ఉంటుంది. దాని తర్వాత మెకానిజం అంటే ఆల్మోస్ట్ 70 to 1 lakh రూపీస్ మనకు ఖర్చు అవుతుందండి. అర్థమైందా ఫ్రెండ్స్? సో సన్ రూఫ్ ఉండడం వల్ల మనకి ఏమేమి యూస్ఫుల్ ఉన్నాయో, ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇది మనం 8th పాయింట్ అనేది మనం కవర్ చేస్తాము. 9th పాయింట్ ఫ్రెండ్స్, మనం సన్ రూఫ్ చాలామంది ఓవర్ ప్రైజింగ్ ఉంటుంది. ఓవర్ ప్రైజింగ్ వల్ల ఏం చేస్తాం, మనము సన్ రూఫ్ లేని వెహికల్ తీసుకొని ఇక బెంగళూరుకో లేదంటే హైదరాబాద్కో పోయి మనము సన్ రూఫ్ అనేది కట్ చేయించుకుంటామండి. అంటే మనం కట్ చేపిస్తున్నామంటే వెహికల్ మెత్తపడిపోతుంది కదండి. కంపెనీ బాడీని ఒక స్ట్రక్చర్ అనేది ఇచ్చింటారండి. ఆ స్ట్రక్చర్ని మనం పైన కట్ చేసుకుంటే బాడీ మెత్తగైనట్లే కదా. సో దాన్ని మనం తీస్తాం, ఓకే పక్కన పెట్టి, అది మనం కాంప్రమైజ్ అయినాము. మన సన్ రూఫ్ కావాలా, సన్ రూఫ్ మనం వేయించుకుంటాం ఆఫ్టర్ మార్కెట్. 1,00,000-2 లక్షలు మనం దానికి ఎట్లా పెడతాము. 1,00,000-2 లక్షలు దాంట్లో పెట్టే బదులు కంపెనీ బండి మనం తీసుకోవచ్చు కదండి. ఇలా చేయొద్దండి ఫ్రెండ్స్. మన సన్ రూఫ్ తీసుకోవాలంటే కంపెనీ వాడే తీసుకోవాలి, ఎందుకంటే వాడు దాని మీద R&D వేసి ఉంటాడు. R&D వేసి ఏమైనా అయితే మనం 1 రూపాయి పట్టుకోవచ్చండి. అదే మనం బయట బెంగళూరులో హైదరాబాద్లో మనం తీసుకున్నాం అనుకోండి, దానిలో ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వస్తుంది. 6 months బాగుంటుంది, 6 months తర్వాత లీకేజ్ ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది, మోటార్లో ప్రాబ్లం అయితే ఉంటుంది. చెప్తున్నాను, చాలా మంది చూశాను. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ పేరైతే నేను చెప్పను. నా ఫ్రెండ్ ఒకడు అలా పనిచేస్తున్నాడు, బెంగళూరు తీసుకున్నాడు. బండి వెనకాల 1,70,000 ఖర్చు పెట్టి దాన్ని పానరామిక్ సన్ రూఫ్ చేయించుకుని వచ్చాడండి. పానరామిక్ సన్ రూఫ్ చేయించుకుని వచ్చాడు. అంటే యాజ్ సచ్ ఇప్పుడు ఎంత 1 year అయితే ఉంది, సరిగా అయితే బండి బయట తీయడు. ఆ భయానికి వానాకాలంలో ఒక్కసారి కూడా బండి బయట తీలేవాడు, భయపడి లోపల లీకేజ్ అవుతున్నాం అని. సో ఫ్రెండ్స్, ఆ పని అయితే మీరు చేద్దండి. ఫ్రెండ్స్, 10th పాయింట్ వచ్చేసి నాకైతే ఇది నచ్చిన పాయింట్ అంటే చెప్తున్నాను. అన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు, కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఎండాకాలంలో నేను ఫేస్ అయ్యేది అంటే మెయిన్ నాకు, అంటే నేను తీసుకున్నాను సన్ రూఫ్ అనేది నాకు హ్యాపీనెస్ ఏమొచ్చిందంటే, బండి ఎంత తొందర హీట్ అవుతుందో అంత తొందరగానే కూల్ అవుతుందండి. అవునండి, మనము 4 విండోస్ డౌన్ చేసి మనం ఎంతసేపట్లో బండి కూల్ అయ్యడానికి మనం పెడతాం కదా, దానికన్నా
తొందర అంటే డబుల్ ఆఫ్ టైంలో సన్ రూఫ్ మనం ఒక పక్క మనం ఓపెన్ చేసుకున్నామంటే ఇంకా లోపల కూలింగ్ అనేది తొందర అయిపోతుందండి, లోపల హీట్ తొందరగా వెళ్ళిపోతుంది. అంటే ఎందుకంటే హాట్ ఎయిర్ అనేది చాలా లైట్ ఉంటుందండి, ఓకేనా. కూల్ ఎయిర్ అనేది కొద్దిగా వెయిట్ ఉంటుంది. సో కూల్ ఎయిర్ ఎప్పుడైతే ఏసీ ఆన్ అయినప్పుడు కూల్ ఎయిర్ వచ్చేటప్పుడు హార్డ్వేర్ అనేది పైన ఎవాపరేట్ అనేది తొందరగా అయిపోతుందండి, ఓకేనా. ఇదైతే నాకు బాగా అడ్వాంటేజెస్ అనేది అనిపించింది. 11th పాయింట్ వచ్చేసి ఏమంటే ఫ్రెండ్స్, మనం అంటే నాకు జరిగింది చెప్తున్నాను. సన్ రూఫ్ కొన్న తర్వాత నుంచి టెన్షన్ అనేది ఎక్కువైపోయిందండి. టెన్షన్ ఎట్లా అంటే ఇప్పుడు చెట్టు కింద పెట్టినాం అనుకో, ఇప్పుడు టెంకాయ చెట్టు అన్నా కావచ్చు, వేరే ఏ చెట్టు అన్నా కావచ్చు, వచ్చి సన్ రూఫ్ మీద పడింది అనుకో, పరిస్థితి ఏంది, పడిన వెంటనే గ్లాస్ పగిలిపోతుంది. రెండోది ఏమంటే చెట్టు కింద పెట్టినప్పుడు ఇప్పుడు పక్షులు ఉంటాయి కదా, పక్షులు వచ్చేసి దాని మీద అర్థం చేసుకోండి ఇలా గలీజ్ చేయడము. ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చింటారు, ఫ్రెండ్స్ని లోపల కూర్చోబెట్టింటాము, కూర్చోబెట్టి అప్పుడు సన్ రూఫ్ కింద ఓపెన్ చేస్తేనే మనం పైన అట్లా కనిపించింది అనుకో, ఎట్లా ఉంటుంది చెప్పండి. అదొకటి కొద్దిగా నాకు అంటే డిసడ్వాంటేజ్ అనిపించింది, కానీ చూసేకి బాగుంటుంది. అంటే అది చూసేకి బాగుంటుంది కాదు, మామూలు పెనరామిక్ అయితే చూసేకైతే బాగుంటుంది, కానీ మెయింటెనెన్స్ అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. చాలా అంటే హై మెయింటెనెన్స్ అనమాట. మనం ప్రతిసారి మనం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి, ఓకేనా. సో అది నాకు 11th పాయింట్ అండి. 12th పాయింట్ వచ్చేసి ఏమనిపించానంటే, ఇది అందరికండి, సన్ రూఫ్ కోసము 1,00,000-2,00,000 ఎక్కువ పెట్టడం మనకు అవసరమా? అంటే యాజ్ సచ్ మనకి ఇండియాలో అయితే యూజ్ లేదు. సన్ రూఫ్ అనేది ఓన్లీ ఫర్ ద ఫారిన్ కంట్రీస్, అంటే కెనడా అట్లాంటి, ట్రాన్సిల్వేనియా అట్లాంటి ప్లేసెస్లో సూర్యుడు రావడం అంటే సంవత్సరానికి సూర్యుడు 2 నెలలు కూడా సరిగ్గా రాడు. వాటిల కోసం బండి క్యాబిన్ తొందరగా హీట్ కావడానికి, ఓకేనా, లోపల తొందరగా హీట్ కావడానికి మనం ఇది అనేది తీసుకున్నారు. కానీ మన ఇండియన్స్లో ఎట్లా అయిపోయిందంటే ఒక స్టైల్ మెయింటెనెన్స్, మనం సన్ రూఫ్ ఉందంటే ఏ వావ్ ఆయనతో సన్ రూఫ్ వెహికల్ ఉంది, సో ఆ బిల్డప్ తప్ప ఇది యాజ్ సచ్ అయితే యూజ్ లేదండి, ఓకేనా. సో కమింగ్ టు ద పాయింట్, లాస్ట్ ఫైనల్ పాయింట్ చెప్తానండి. కొన్ని కీ పాయింట్స్ అండి. ఒకవేళ మీరు సన్ రూఫ్ మనకు కావాలా, దానికి మనకు యూజ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. యూజ్ లేకపోతే అనవసరంగా 1,00,000-2,00,000 పెట్టుకోవద్దండి. ఇంకోటి, ఇప్పుడు నాకు ఉంటుందండి, నేను ఏదైనా వస్తువు కొన్న తర్వాత నేను అప్ టు ద మార్క్ తీసుకోకపోతే నాకు అనేది ఒక రిగ్రెట్ అనేది ఉంటుంది. రిగ్రెట్ ఉందని ఇప్పుడు కంపెనీకి మనం వెహికల్ రిటర్న్ ఇవ్వలేం, కంపెనీ వాడు దీన్ని కట్ చేసి కూర్చోబెట్టలేడు. సో మనం ఆఫ్టర్ మార్కెట్ వెళ్ళిపోతాం. ఆఫ్టర్ మార్కెట్ పోయి ఈ పని అయితే చేయించుకోద్దండి. అది మీ ప్రాణాలతో చెలగాట మీరు ఆడుకుంటున్నారని అర్థం, ఓకేనా. తీసుకునేటట్లయితే స్టార్టింగే మీరు తీసుకోండి, యూజ్ ఉన్నా లేకపోయినా. ఇప్పుడు నేను తీసుకున్నా, ఇప్పుడు నేనైతే అదే మాట అంటాను ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు అవసరం లేదు ఇప్పుడు అనుకుంటున్నా, కానీ అప్పుడైతే నాకు అవసరం అనిపించింది. సో ఎప్పుడన్నా లైఫ్లో ఒకసారన్నా మనం లదాఖ్ పోమా, లదాఖ్ పోయినప్పుడు దీనిలో చూడమా, ప్రతిసారి మనం డ్రైవింగ్ సీట్లోనే కూర్చుంటామా, వెనకలు మనం ఎప్పుడు కూర్చోమా. సో అవన్నీ ఫ్యూచర్ ఆలోచించుకొని వాళ్ళ తీసుకోవాలంటే ఖచ్చితంగా సన్ రూఫ్ తీసుకోండి. ముందర కూర్చున్న వాళ్ళకైతే వేస్ట్ సన్ రూఫ్, వెనకలు కూర్చున్న వాళ్ళకి ఒకటే సన్ రూఫ్ అనేది యూస్ఫుల్. రెండోది నైట్ టైం డ్రైవ్ చేసినప్పుడు మాత్రం ఫ్యామిలీకి ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకోటి మెయిన్ పాయింట్ నేను చెప్పే మర్చిపోయినానండి, సన్ రూఫ్ ఉండడం వల్ల మన బండి అనేది స్పేషియస్గా కనిపిస్తుందండి, ఫోబియా అనేది ఉండదు. కొన్ని మందికి ఇరకాటంలో ఉండలేరు అని ఉంటాయి కదా, అట్లాంటి పర్సన్స్కి ఇది కరెక్ట్ అండి. సన్ రూఫ్ అనేది చాలా మంచిది, వాళ్ళకి ఫోబియా అనేది ఉండదు, అందుకే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇంకోటి ఇది చాలా హార్డ్ కూడా ఉంటుందండి, మనం భయపడే అవసరం లేదు. అంటే అన్లెస్ పైనుంచి పెద్ద రాయి, ఇంత పెద్ద రాయి పడ్డంత వరకు ఏం చెప్పలేం. కానీ ఒక రాయి పడిందంటే కింద మనకి ఈ ఐరన్ బాడీ ఎంతైతే ఖర్చు అవుతుంది దానికి ఇంటూ 5 మనకి దీనికి ఖర్చు అయితే ఉంటుంది. అవన్నీ మనం ఆలోచించుకొని కొనగలరంటే కొనండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, నాకు అర్థమైండేది, నాకు అనుభవించిండేది, నా ఒక ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తానండి, ఓకేనా. సో కొనాలా కొనకూడదా యాజ్ ఏ మా ఫ్రెండ్స్ అండి, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారంటే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ కోసం అండి. మీరు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇట్లే ప్లీజ్ సపోర్ట్ చేస్తున్నానండి. ఒక లిమిట్ పోయిన తర్వాత అంటే మన సబ్స్క్రిప్షన్ ఒక లిమిట్, ఇప్పుడు అయితే మనకు 16,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో 20,000 సబ్స్క్రైబర్స్కి నేను కొద్దిగా ప్లాన్ చేస్తున్నానండి, మనం ఇంటరాక్ట్ అవుతాం. ఒక సండే రోజు చూసుకొని నేను లైవ్ వస్తానండి. సో మీ డౌట్స్ ఎవరైనా తిట్టాలని కూడా తిట్టేయండి, ఎవరైనా అడగాలంటే అడిగేయండి, ఎవరన్నా ఏమైనా చెప్పాలనుకున్నా, డౌట్స్ షేర్ చేయాలనుకున్నా, అలాంటే మీరు ఏమైనా నాకు ఐడియాస్ ఇవ్వాలన్నా ఆ రోజు మనం చేద్దామండి. సో వెయిటింగ్ ఫర్ 20,000K. సో ఆ రోజు మనం కలుద్దామండి. వీడియోని ఇక్కడే ఏం చేస్తున్నానండి. జై హింద్, వందే మాతరం.